ఈరోజు దుర్గాష్టమి పండగ. హైదరాబాద్లో మాత్రం అంతకంటే పెద్ద పండగ వాతావరణమే కనిపించింది. ఏంటా పండగ? గులాబీ పండగ ఆల్మోస్ట్. అంటే ఈరోజు పొద్దున్న నేను ఒక ఫంక్షన్ కోసం జూబ్లీ హిల్స్కి వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటే దారి మొత్తం గులాబీలే, గులాబీ రంగు. దానికి కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి 2014 నుంచి ఈరోజు వరకు తెలంగాణని పరిపాలిస్తున్న పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ పేరు మారింది. అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయిందనమాట. ఎందుకు ఆ పేరు మార్పు? దీని వెనకాల పార్టీ అధ్యక్షుడి వ్యూహం ఏంటి? కేసీఆర్ గారి ప్రణాళిక ఏంటి? తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు ఆయన అనుకున్న టీఆర్ఎస్ ఈ పార్టీ నేషనల్ పార్టీ చేయాలి అని చెప్పి, దీనివల్ల టీఆర్ఎస్ ఇమేజ్, దీనివల్ల కేసీఆర్ ఇమేజ్ పెరగబోతోందా, లేదా ఇదొక పొలిటికల్ అడ్వెంచరా? ఏంటి దీని వెనకాల అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టే హక్కు, ఆ పార్టీ జాతీయ పార్టీ చేయాలనే హక్కు ఎవరికైనా ఉంది. ఇంతకుముందు టీడీపీ ట్రై చేసింది, రకరకాల పార్టీస్ ట్రై చేశాయి. కానీ రీజనల్ పార్టీస్ తొందరగా నేషనల్ పార్టీస్ అవ్వాలంటే చాలా కష్టం. కొంతమందికి అది చెల్లుద్ది అనమాట. మమతా బెనర్జీ లాంటి బాగా స్ట్రాంగ్ స్టెడ్ ఫాస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. కేసీఆర్ గారి వల్ల అది అవుతుందా? ఈ క్వశ్చన్ ఇప్పుడు దేశం మొత్తంలో పొలిటికల్ స్టాల్వార్డ్స్ అందరూ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు. టీఆర్ఎస్ అనే పార్టీ 2001లో ఏర్పడింది. ఈ 21 సంవత్సరాల ప్రస్థానంలో టీఆర్ఎస్ ప్రాంతీయంగా చాలానే సాధించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2009 డిసెంబర్లో వచ్చిన అనౌన్స్మెంట్, కరెక్ట్గా డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి అప్పటి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆ రాష్ట్రం రావడానికి 5 ఏళ్ళు పట్టింది దాదాపు. తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 8 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి చెందింది అనే దాని మీద ఇప్పుడు ఆయన దాని మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని నేషనల్ లెవెల్లో తెలంగాణ మోడల్గా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా ఈరోజు మధ్యాహ్నం 1:19 తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక తీర్మానం ద్వారా పేరు మార్చారు. ఆ పేరు మార్చినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పారనమాట. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయిందనమాట. ఈ యొక్క కార్యక్రమానికి కేసీఆర్ గారితో పాటు కర్ణాటక నుంచి కుమారస్వామి గారు, అలానే తమిళనాడు నుంచి డిఎంకే యొక్క ఎలై తిరుమవల్లన్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో 2024 ఎలక్షన్స్కి ఒక జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ప్రణాళిక. సో ఈ నేమ్ చేంజ్ అనేది అంత అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే తెలంగాణ అనే పేరు కేవలం తెలంగాణకు మాత్రమే అనే అర్థం వస్తుంది. పేరు మార్చాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతం పేరు బట్టి నేషనల్ పార్టీ మనం చేయలేం. కాబట్టి భారత్ అనే మాట అందరికీ, ముఖ్యంగా నార్త్ ఇండియాలో కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ పార్టీ అనౌన్స్మెంట్ కన్నా ముందు మన కేసీఆర్ గారు చాలామంది కలిసి వచ్చారు. మన సీఎం గారు మమతా బెనర్జీ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, ఎంకే స్టాలిన్ కావచ్చు, పినరాయి విజయన్ కావచ్చు, లేకపోతే నవీన్ పట్నాయక్ కావచ్చు, ఇలా రకరకాల సీఎంస్ని కలిశారు. అయితే దీని వెనకాల ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి అనే వ్యూహం కాదు. 2018లో ఆ వ్యూహం ఉండేదేమో ఆయనకి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ మోడల్ ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా, బీజేపీకి ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా తీసుకెళ్ళాలి, తెలంగాణ అభివృద్ధి అనేది తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారనమాట. అంటే ఇది అన్ని పార్టీలను కలుపుకుని ఒక ఫెడరల్ ఫ్రంట్ తయారు చేయడం కాదు, ఒక ఆల్టర్నేటివ్ మోడల్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ ఆల్టర్నేటివ్ మోడల్ ఏంటి, అసలు ఈ డెవలప్మెంటల్ మోడల్స్ ఏంటి, ఒకసారి దీని గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంతకుముందు మనం గుజరాత్ మోడల్ అనేవాళ్ళం. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ మోడల్ అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణ మోడల్ ఏంటి, తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి? అసలు ఈ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. డెవలప్మెంట్ మరియు వెల్ఫేర్, ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. డెవలప్మెంట్ అంటే వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఒక ప్రాంతం కానీ దేశం కానీ ఎలా ముందుకెళ్తుంది, వీటన్నిటిని ముందుకెళ్ళాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇదంతా డెవలప్మెంట్ అనమాట. దీని ద్వారా మనం ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. అయితే వెల్ఫేర్ అనేది సంక్షేమం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే గవర్నెన్స్ యొక్క లక్ష్యం. అంటే కేవలం వెల్ఫేర్ కాదు, కేవలం డెవలప్మెంట్ కాదు, ఓ పక్క డెవలప్మెంట్, ఓ పక్క వెల్ఫేర్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ
ఫైన్ ట్యూన్ చేస్తూ తీసుకెళ్ళాలి. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఎకనమిక్ గ్రోత్ మనం చూసాం, కానీ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో చాలా ఇండెక్స్లో, అది సోషో ఎకనమిక్ హెల్త్ సెక్టర్ ఇండెక్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్ ఉన్నాయి. కేరళ కానీ కర్ణాటక కానీ ఇలాంటివే టాప్ ఉన్నాయి. గుజరాత్లో మనం ఎకనమిక్ మోడల్ ఎక్కువ కనిపించింది, కానీ తెలంగాణ మోడల్లో ఏం కనిపిస్తుంది, అసలు తెలంగాణలో ఏముంది, ఏం కనిపిస్తుందో ఒకసారి మనం చూస్తే, తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కేవలం ఎకనమిక్ గ్రోత్, ఎకనమిక్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, దాన్ని దాటి వెళ్ళే దిశగా పయనంలో ఉంది. తెలంగాణ మోడల్ సక్సెస్ అయిందా పూర్తి స్థాయిలో నేను చెప్పలేను, కానీ సో తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రం కేవలం ఆర్థిక అభివృద్ధి లేదా ఆర్థిక పరమైన వృద్ధి లేదా మానవాభివృద్ధి మాత్రమే కాదు, దాన్ని దాటి ముందుకెళ్లే పయనం అన్నమాట. ఇది ఒక హ్యూమన్ ఓరియంటెడ్, అంటే మనిషి యొక్క చాయిసెస్ పెంచటం, మనిషి యొక్క కేపబిలిటీస్ పెంచటం, దాంతోపాటు సెల్ఫ్ డిటర్మినేషన్ స్వాభిమానం పెంచటం, ఇది హ్యూమన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. రెండోది ఇంక్లూజివిటీ అండ్ ఇంక్లూజివ్నెస్, అంటే ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ తెలంగాణ అభివృద్ధి, దాంతోపాటు తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యం, అభివృద్ధి వచ్చిన ఫలాలు ప్రతి ఒక్కరికి అందటం అనమాట. తర్వాత సస్టైనబిలిటీ, అభివృద్ధి కొంతమందికే కాదు, అభివృద్ధి కొంతకాలమే కాదు, అవి దీర్ఘకాలికంగా సుస్థిర అభివృద్ధి అని చెప్పొచ్చు. సో హ్యూమన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్నెస్ ఇన్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, ఈ మూడు కూడా తెలంగాణలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి. గుజరాత్ మోడల్తో కంపేర్ చేస్తే 2014 ముందు గుజరాత్ మోడల్ అనేది చాలా బజ్వర్డ్ అనమాట. గుజరాత్ మోడల్ ఒక రకంగా ఎకనమిక్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా రకరకాల ఇండెక్స్లో, అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో, రకరకాల ఎకనమిక్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో గుజరాత్ చాలా టాప్లో ఉండేది. కానీ గుజరాత్ అనేది సంపద వృద్ధి చెందేందుకు, కానీ ఆ సంపద గుజరాత్లో అన్ని వర్గాల వాళ్ళకి ఈక్వల్గా వెళ్ళలేదు. కానీ తెలంగాణ మోడల్ అనేది సోషల్ ఎకనమిక్ ఇండికేటర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనమాట. తెలంగాణనే కాదు, మనం కేరళ తీసుకోండి, కేరళలో అద్భుతంగా సోషల్ ఎకనమిక్ ఇండికేటర్స్ టాప్లో ఉన్నారనమాట. ఎడ్యుకేషన్, సోషల్ సెక్టర్, గవర్నెన్స్, ఇంక్లూజివ్నెస్, వీటన్నిటిలో కూడా. సో ఇవన్నీ మనం గమనించుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ రాష్ట్రం చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం. తెలంగాణలో కోస్ట్ లైన్ లేదు, కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ అనమాట తెలంగాణ. సో ఇలాంటి రాష్ట్రాన్ని సపరేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలం అనేది జడ్జ్ చేయడం చాలా కష్టం. బట్ స్టిల్ ఈ 8 yearsలో తెలంగాణ ప్రోగ్రెస్ ఏం కనిపించింది, తెలంగాణలో ఇంకా ఏమి రిటార్డేషన్ ఉంది ఒకసారి చూద్దాం. సో 2014 కాల నుంచి ఇప్పటి వరకు మనం ట్రేస్ అవుట్ చేస్తే రాష్ట్రంలో 2014 నాటికి చాలా విద్యుత్ లోటు, పవర్ సెక్టర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా వరకు ఆంధ్రప్రదేశ్ చేతికి వెళ్ళిపోయాయి, ఏపీకి వెళ్ళిపోయాయి అనమాట. సో దాంతోపాటు పోలవరం ముంపు మండలంలో ఉన్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి. సీలేరు పవర్ ప్లాంట్ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి అనమాట. సో దీంతో పవర్ సెక్టర్ అనేది కుదేలైపోయింది తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రంలో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అంటే మౌలిక వసతుల్లో పవర్ సెక్టర్ చాలా కీలకం. మొదట్లో తెలంగాణ రాష్ట్రం పవర్ కొనుక్కొచ్చుకునేది ఇంకో రాష్ట్రం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పవర్ కొనుక్కొచ్చుకునేది అనమాట. మన రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఉన్న థర్మల్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ యొక్క సామర్థ్యం పెంచుతూ వెళ్ళి విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడానికి మనకి గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏంటి తెలుసా, దేశం మొత్తంలో యావరేజ్ కన్నా తెలంగాణలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎక్కువ. అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కడైతే మనకి ఎక్కువ కనిపిస్తుందో ఆర్థికంగా ప్రోగ్రెషన్ కూడా అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడైతే పవర్ కన్జంప్షన్ ఎక్కువ కనిపిస్తుందో ఆ స్టేట్లో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ కంట్రీలో కానీ మనకి ఆర్థికంగా కూడా చాలా ముందుకు వెళ్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్, మనందరికీ తెలుసు పాత రోజుల్లో తెలంగాణ అంటే అస్సలు బీడు భూములు చూపించేవాళ్ళు, చుక్క నీరు కనిపించేది కాదు. రైతు ఒక చకోర పక్షిలా పైనుంచి ఎప్పుడు చుక్క రాలుతుందా వర్షపు చినుకుల కోసం ఎదురు చూసేవాళ్ళు. మనం దక్కన్ పీఠభూమిలో ఉన్నాం, డెక్కన్ ప్లాట్యూలో. ఒక పక్క కృష్ణ, ఒక పక్క గోదావరి మన దగ్గర ఉన్న ఆ నీళ్లు మనం వాడుకోలేని పరిస్థితి అనమాట. బోర్ల మీద ఆధారపడాలి. సో ఈ నదుల మీద ఉన్న ప్రాజెక్ట్స్ అసంపూర్ణంగా ఉన్నాయి, ఉనికి లేకుండా కూడా ఉన్నాయి అన్నమాట చాలా ప్రాజెక్ట్స్. ఈ అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్ట్స్ లేదా ఉనికి లేకుండా ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ పూర్తి స్థాయిలో ముందు హాఫ్ కంప్లీటెడ్ అని కంప్లీట్ చేయటము, తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ఈ మొత్తం ఈ తక్కువ కాలంలోనే క్రియేట్ చేసి 50 నుంచి 60 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. అంటే ఈ మొత్తం తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో కొత్త ఆయకట్లు,
ఆల్రెడీ ఉన్న ఆయకట్టుల్ని స్థిరీకరించడం. తర్వాత తెలంగాణలో మనకు తెలుసు మిషన్ కాకతీయ, ఇవి తెలంగాణలో చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనమాట. గొలుసు కట్టు చెరువులు ఉంటాయి, 46,000 చెరువులు. ఈ చెరువుల్ని రిస్టోర్ చేయటం, రిజ్యూనేట్ చేయటం, రిపేర్ చేయటం, ఇవన్నీ కూడా మిషన్ కాకతీయ ద్వారా జరిగాయి. మీ అందరికి తెలుసు మిషన్ భగీరథ, మంచినీటి సరఫరా. మనం ఎక్కడ చూసినా భగీరథ పెద్ద పెద్ద ట్యాంక్స్ మనకు కనిపిస్తుంటాయి. సో అటు పవర్ సెక్టర్, ఇటు ఇరిగేషన్, ఇటు ట్యాంక్స్, ఇవన్నీ కూడా బేసిక్గా కామన్ మ్యాన్కి అవసరమయ్యే తెలంగాణలో ఈ 3 సెక్టర్స్కి అవసరమయ్యాయి అనమాట. దాంతోపాటు రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు బంధు పథకం, ఇది కూడా గొప్ప పథకం అని చెప్పొచ్చు. దీన్ని నేషనల్ వైడ్గా పిఎం కిసాన్ కొంచెం మార్చేసి ఎమ్యులేట్ చేశారు అంతే. వ్యవసాయం అనేది ఇప్పటికీ తెలంగాణలో, అంటే తెలంగాణ స్టిల్ ఈజ్ అన్ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ. హైదరాబాద్ కాకుండా మనం ఎక్కడ చూసినా 48 to 50% ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇప్పుడు కూడా వ్యవసాయం మీద డిపెండ్ అవుతారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వ్యవసాయం అనే ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో 48 to 50% పీపుల్ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి జనాభా ఎక్కువగా ఆధారపడే వ్యవసాయ రంగాన్ని జీవనం కల్పించాలని, దాన్ని పరిపుష్టం చేయాలని చెప్పి చాలా కొత్త నమూనాలు కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు కుల వృత్తుల్ని ప్రోత్సహించడం అనమాట. గొర్రెలు ఇవ్వటం దగ్గర నుంచి, తర్వాత చేనేత వాళ్ళకి చేనేత బీమా పథకం, చేనేత మిత్ర, చేనేత కావచ్చు, గొల్ల కావచ్చు, కురుము కావచ్చు, యాదవులు కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, అన్ని వృత్తుల వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం అనేది కూడా తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో కనిపిస్తుంది మనకి. అంటే ఈ సహాయం ఎంతవరకు సక్సెస్ అయిందని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సహాయం ఇవ్వాలనే ఆలోచన మాత్రం ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అలానే మన సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళ సంక్షేమం. సో డెవలప్మెంట్కి వెల్ఫేర్కి కాన్ఫ్లిక్ట్ కాకుండా ఓ పక్క సేవారంగం పెంచుతూనే, ఇంకో పక్క టీ హబ్, వి హబ్, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చాం అనమాట. అంటే సంపద సృష్టి జరగకుండా సంక్షేమం సాధ్యం కాదు. ఎక్కడైతే రూపాయి వస్తో ఆ రూపాయి తీసుకోవడం, ఎక్కడైతే రూపాయి ఖర్చు పెట్టాలో పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం అనమాట. సో ఎక్కడి నుంచి రూపాయి జనరేట్ చేయాలి? వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వీటి ద్వారా సంపదను సృష్టించి దాన్ని వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టాలి. ఇదే ఏ గవర్నెన్స్లో ఏ పరిపాలకులైనా చేయాల్సిన ఫండా అనమాట. అంతేగాని అసలు రూపాయి సృష్టించకుండా అప్పులు చేసి మనం ఎవరికి పెట్టలేం కదా. సో దెర్ షుడ్ బి ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అని చెప్పొచ్చు. 2014 నుంచి 2022 వరకు, అంటే మధ్యలో 8 సంవత్సరాల్లో కొంతవరకు మార్పు చూపించగలిగాం. అంటే కంప్లీట్గా తెలంగాణ మోడల్ 100%. ఒక మనిషిని 8 yearsలో జడ్జ్ చేయలేం. ఒక వ్యవస్థను ఎలా జడ్జ్ చేయగలం? దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈ దేశాన్ని మనం జడ్జ్ చేయలేం అనమాట. అలాంటిది ఈ వ్యవస్థలో, ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో కొంతవరకు గణనీయంగా సెల్ఫ్ డిటర్మినేషన్ కానీ, అంటే ప్రజల యొక్క స్వాభిమానం కానీ, అనేక రంగాల్లో వచ్చిన మార్పు కానీ మనకు కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు, ఈ మధ్య స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కింద దాదాపు 19 పురస్కారాలు తెలంగాణకి వచ్చాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన మొదటి 20 స్థానాల్లో ఉన్న గ్రామాల్లో 19 స్థానాలు తెలంగాణలో ఉన్నాయి ఈ మధ్య వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఆదర్శ గ్రామాల్లో కూడా. అదేవిధంగా ఎస్టీలకు చెల్లప్ప కమిటీ రికమెండేషన్ ప్రకారం విద్యా ఉద్యోగాల్లో రీసెంట్గా గవర్నమెంట్ 10% రిజర్వేషన్, ఇంతకుముందు 7.5 ఉండేది, ఇప్పుడు 10% తీసుకొచ్చింది. ఎస్సీల కోసం దళిత బంధు పథకం, ఇది ఒక రోల్ మోడల్ పథకం అని కూడా చెప్పొచ్చు నిజంగా వాడుకుంటే. దళిత బంధు పథకం, మహిళా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్లని, అమ్మ ఒడి అని చెప్పి, ఆరోగ్య లక్ష్మి, ఇలాంటి స్కీమ్స్, ఇట్లా 1, 2 కాదు, అన్ని వర్గాల కోసం ఏదో ఒకటి జరుగుతుంది. అదే ముస్లిం మహిళల కోసం, ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ అని చెప్పి రకరకాల స్కీమ్స్ అనమాట. తెలంగాణలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేది చాలా వరకు పెరిగిపోయింది. రోల్ మోడల్స్ అనేవి అద్భుతంగా పెరిగాయి అనమాట. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కంటి సమస్యలు చాలా ఎక్కువ. దాదాపు 20% మంది తెలంగాణ జనాభా ఏదో ఒక కంటి సమస్యతో బాధపడ్డారు. 1.5 పైగా కంటి పరీక్షలు చేసి ఎవరికైతే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, ఎవరికైతే కళ్ళజోళ్ళు అవసరం, ఈ కంటి వెలుగు అనే స్కీమ్ కింద దాన్ని చేశారు. సో దాంతోపాటు తెలంగాణ సిటిజన్స్ అందరి, తెలంగాణలో ఉండే పౌరులందరికీ కూడా డేటాబేస్, ఒక హెల్త్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా దీంతో పాటు హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ చుట్టుపక్కలున్న ప్రాంతాల అభివృద్ధి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో ఇదంతా తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది దేశానికి పనికొస్తా రాదా, ఎంతవరకు పనికొస్తుంది అని ఈ క్షణంలో మనం చెప్పలేం. కానీ ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్న పథకాలు డెవలప్మెంట్ వర్సెస్ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్లో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని మీద దేశం తెలంగాణ నుంచి నేర్చుకోవాలన్న మాట మాత్రం నిజం. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే కేసీఆర్ గారు నేషనల్ లీడర్ అవ్వగలరా? కేసీఆర్ గారి పార్టీ నేషనల్ పార్టీ అవుతుందా? అంటే నేషనల్ పార్టీ పెట్టాలనే ఆశ ఎవరికైనా ఉండొచ్చు, దానిలో తప్పలేదు. నేషనల్ పార్టీ రిజిస్టర్ చేసుకోవచ్చు,
కానీ రికగ్నైజ్ చేయాలి. ఒక పార్టీ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేని ప్రకారం రికగ్నైజ్ చేస్తుంది? ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం. ఒక పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలంటే కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ క్రైటీరియా ఏంటో ఒకసారి చూద్దాం. ఆ పార్టీ స్టేట్ పార్టీగా 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. కానీ టీఆర్ఎస్ కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, ఆ పార్టీ ఇంకొకటి రూల్ అనమాట, 2% ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ స్టేట్స్. అంటే కనీసం 11 లోక్సభ స్థానాలు ఒక్క స్టేట్ నుంచి కాదు, 3 డిఫరెంట్ స్టేట్స్ నుంచి కనీసం గెలవాలన్నమాట. తర్వాత ఇంకొక క్రైటీరియా, 6% ఆఫ్ ఓట్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్స్. 4 రాష్ట్రాల్లో 6% ఆఫ్ ఓట్స్ లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకుని దాంతోపాటు 4 లోక్సభ స్థానాలు గెలవాలి. 6% ఆఫ్ ఓట్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్స్ అలాంగ్ విత్ 4 సీట్స్ ఇన్ లోక్సభ. ఈ 3 క్రైటీరియా. అంటే ఇంకోసారి చెప్తాను ఈ క్రైటీరియా చూడండి. ఒకటి, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి, లేదా 2% ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ స్టేట్స్. 3 రాష్ట్రాల నుంచి, కనీసం 3 రాష్ట్రాల నుంచి 11 స్థానాలు, 2% అంటే 11 స్థానాలు గెలిచి ఉండాలి, లేదా 6% ఆఫ్ ఓట్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్స్ అండ్ అట్లీస్ట్ విన్నింగ్ ఓవర్ 4 లోక్సభ సీట్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్, విన్నింగ్ ఓవర్ అట్లీస్ట్ 4 లోక్సభ సీట్స్ అనమాట. ఇది క్రైటీరియా. ఇది ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ కింద గుర్తిస్తారు ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో డెమోక్రసీలో పార్టీలు పెట్టే హక్కు ఎవరికైనా ఉంది, ఒక పార్టీ నేషనల్ పార్టీ స్థాయికి తీసుకెళ్లే హక్కు ఎవరికైనా ఉంది. అదేవిధంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ లేదు అనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. బీజేపీ పార్టీకి ఆల్టర్నేటివ్గా లేదు, కొత్త మోడల్ చూపించాలి. ఇంకో పక్క అరవింద్ కేజ్రీవాల్ నేనున్నాను ఆల్టర్నేటివ్ అని చెప్పి పంజాబ్లో గెలుచుకున్నాడు, ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు, ఈయన ఇలా దూసుకుపోతున్నాడు. ఇంకో పక్క దక్షిణాది ఉన్న ప్రాంతీయ పార్టీలకు పెద్ద వాయిస్ లేదు. అసలు ఇండియన్ పాలిటిక్స్ అంటేనే నార్త్ ఇండియన్ పాలిటిక్స్లా అయిపోయింది అనమాట. మీరు చూడండి, మన దక్షిణాది రాజకీయ నాయకులు నేషనల్ లెవెల్లో ఏమాత్రం పోరాడుతున్నారు. మనం ఇక్కడ కొట్టుకోవడం తప్పితే నేషనల్ లెవెల్లో మనం ఎంతవరకు వెళ్తున్నాము? కేసీఆర్ గారు గెలుస్తారా ఓడతారా? కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ని, ఇప్పుడు బీఆర్ఎస్ని ఎంతమంది నమ్ముతారో పక్కన పెడితే ఆయన తీసుకున్న స్టెప్ మాత్రం ప్రోగ్రెసివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రోల్ మోడల్గా అవుతారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ స్టార్ట్ చేసినప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ అనేది అందరికి టచ్ అయింది. కేసీఆర్ గారు ఈ కాన్సెప్ట్ అనేది ఈ రోజున ఆయన పార్టీ నేషనల్ పార్టీ కాలేకపోవచ్చు ఇమీడియట్గా, లేదా రికగ్నిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి టైం పట్టొచ్చు, ఎందుకంటే దీనికంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. కానీ ఆయన ఒక స్టెప్ ముందుకేశారు. దాన్ని ఎవరైనా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్. కానీ ఇది బీజేపీకి ఆల్టర్నేటివ్ అవుతుందా? ఈయన బీజేపీ తిడుతూ కూర్చుంటారా, లేకపోతే నిజంగా డెవలప్మెంట్ మోడల్ని ప్రమోట్ చేస్తారా? సో కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ మినిస్టర్స్ అందరికీ చెప్పారంటే, వాళ్ళ లెజిస్లేటర్స్ అందరికీ దేశమంతా వెళ్ళి తెలంగాణ మోడల్ చెప్పి రావాలి అని. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఇంక నుంచి దేశం మొత్తం తిరిగే ఆలోచనలో ప్రణాళిక వేసుకుంటున్నారంట. దానికోసం ఒక ప్రత్యేకమైన చాపర్ కూడా కొన్నారంట. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ మోడల్ అనేది తెలంగాణకు సూట్ అయింది, దేశం మొత్తం ఎలా సూట్ అవుద్ది? తెలంగాణ మోడల్ నార్త్ ఈస్ట్ సూట్ అవుద్దా? తెలంగాణ మోడల్ జమ్మూ కాశ్మీర్ సూట్ అవుద్దా? ఇదోసారి ఆలోచించాలి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నేషనల్ పార్టీస్ దీన్ని ఏ విధంగా తీసుకుంటే కూడా ఆలోచించాలి. మొత్తానికి రాజకీయ పరంగా మాత్రం ఈ రోజున ఇండియా మొత్తం కేసీఆర్ గారు హైలైట్ అయ్యారు.